హలో హాయ్ అండి అందరికీ. చాలా రోజులైపోయింది కదా వీడియో పెట్టక. ఈరోజైతే ఎంతో రుచికరమైన ఉలవచారు అయితే తయారు చేశాను. అది మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. ఇదైతే మా అమ్మమ్మ స్టైల్లో చేసే కర్రీ అండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో పిల్లలకి వేడి వల్ల డైజెషన్ ప్రాబ్లం అయితే బాగా ఎక్కువైపోతుంది కదా. ఒకసారి చారు అయితే పెట్టి చూడండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అండ్ పెద్దవాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా అయితే చాలా వరకు ఉపయోగపడుద్ది. దానికోసమైతే నేను 2 గ్లాసులు అయితే ఉలవలు తీసుకున్నాను. మనం ఎంత పెద్ద స్టోర్ నుంచి తీసుకొచ్చుకున్నా ఖచ్చితంగా ఇసుక కానీ రాళ్ళు కానీ ఉంటాయి. మనం 1కి 10 సార్లు కడుక్కొని చాలా వరకు గాలిచ్చుకుంటే తప్ప ఇవి పోవు. మేము పెద్ద స్టోర్లో తెచ్చాంలేని బ్లైండ్గా ఉడకబెట్టుకున్నామా, ఖచ్చితంగా రాయి అయితే తగిలిద్దండి, చూసి కడుక్కోండి. లోహితకు కూడా నేను పెట్టడం ఇది ఫస్ట్ టైం, కానీ లోహితకు చాలా బాగా నచ్చినట్లుంది. చాలా చక్కగా తిన్నది. ఇలా బాగా కడుక్కున్న తర్వాత వాటర్ పోసి ఒక ఓవర్ నైట్ నానబెట్టాము అంటే చాలు. ఆ నానబెట్టిన వాటర్తోనే ఉడకబెట్టుకోవాలి. ఆ వాటర్ అయితే వేస్ట్ చేయొద్దని చెప్పేది మా అమ్మ ఎందుకో ఎప్పుడు. ఎంత బాగా నానితే అంత బాగా ఉడుకుతాయంట. మనం విజిల్లో కూడా చాలా ఎక్కువ రానిచ్చాము అంటే ఆ గింజ అంతా ఉడికి ఆ రసం అంతా వాటర్లో అయితే వచ్చేస్తుంది. ఒక 3-4 విజిల్స్ కంటే ఒక 10 విజిల్స్ వస్తే ఇంకా బెటరు. చూసారా ఉడికిన తర్వాత ఎలా వచ్చాయో. వాటర్ అన్ని సపరేట్ చేసేసుకొని ఆ గింజలు పక్కన పెట్టేసుకోండి. మెయిన్ ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు కానీ వేసుకున్నాము అంటే ఆ ఉలవలు కూడా మనం తినేయొచ్చు, పడేయాల్సిన పని అయితే ఉండదు. ఆ ఉలవచారులోకి అయితే నేను ఇలా కొన్ని మిరియాలు అండ్ 4-5 తెల్లగడ్డలు తీసుకొని కచ్చపచ్చగా అయితే రోట్లో వేసి దంచుకున్నాను. మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం అన్ని రోట్లో దంచడానికి ప్రిఫర్ చేస్తాను, మిక్సీ అయితే ఎక్కువ వాడను. మీలో ఎంతమంది అలా ఉంటే అలా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. పిల్లలకి పెట్టేది కదా, కొంచెం తెల్లగడ్డలు తక్కువ వాడుకోవడమే బెటరు. ఎందుకంటే వాళ్ళకి కడుపులో మంట పుట్టిద్ది, గ్యాస్ ట్రబుల్ అలా వస్తుంది. ఇక మనం కర్రీ తిరగమాత వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని తపాలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని తిరగమాత గింజలా వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, ఒక ఉప్పు మిరపకాయ వేసుకొని బాగా వాడిన తర్వాత మనం కొంచెం ఉల్లిగడ్డలు అండ్ టమోటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వాడ్చుకుంటే చాలు. ఈ స్టేజ్లోనే కొంచెం పసుపు, ఉప్పు అండ్ కారం, మనం ఆల్రెడీ ఉప్పు వేసున్నాం కదా, సో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే చాలు. మరీ ఎక్కువైతే వేయాల్సిన పని అయితే లేదు. ఇవన్నీ వేసిన తర్వాత నూనెలో బాగా మగ్గనిస్తే చాలు. మగ్గిన తర్వాత మనం దంచిపెట్టుకున్నాం కదా మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డల పొడి, ఆ పొడి వేసేసుకొని కొంచెం కలబెట్టుకున్న తర్వాత మనం ఇంతకు ముందే చింతపండు అయితే నానబెట్టుకొని ఉంటాం కదా, ఆ చింతపండు రసం పోసి ఆ రసం మొత్తం నూనె పైకి తేలేంత వరకు అయితే ఉడకనివ్వాలి. చాలామంది చింతపండు రసం అయితే స్కిప్ చేస్తారు. నేను చాలా వీడియోస్లో కూడా చూశాను. కానీ కర్రీలో చింతపండు రసం కూడా మ్యాండేటరీ అండి, అసలు స్కిప్ చేయకుండా అయితే వేసుకోండి. ఇక ఫైనల్గా మనం ఉడకబెట్టేసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఉలవచారువి, అవి వేసుకొని ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఎమ్మి ఉలవచారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీకు ఏదన్నా వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా త్వరగా అయితే చేసేది.